లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే పెద్దగా ఏం అవసరం లేదు కదా కృష్ణ. మన అనుకున్న వాళ్ళు మన పక్కన ఉంటే చాలు. ఏంటి మేడం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏంది సంగతి? ఏమో, నాకు ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది. పెళ్ళికి ముందు లైఫ్ అంతా మెటీరియలిస్టిక్గా ఉండేది, కానీ నువ్వు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నావు సత్య? క్లియర్గా చెప్పు. నీతో ఉంటే లైఫ్ చాలా బాగుంది కృష్ణ. రోజు నీతో వంట చేసుకొని తింటుంటే హ్యాపీగా ఉంది. గుడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంది. ఏదైనా సినిమా చూస్తే ఈ సీన్ మన కోసమే అనే ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు ఎంత మంచి జాబ్ ఉన్నా, ఎంత డబ్బులున్నా రాని హ్యాపీనెస్ మన అనుకున్న వాళ్ళు మన పక్కన ఉంటే వస్తుంది. నాకు నీతో ఆ ఫీలింగ్ వస్తుంది. లైఫ్ లాంగ్ ఈ ఫీలింగ్ ఇలాగే ఉంటుంది కదా? లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది సత్య. అవును, మనకు ఫ్యూచర్లో ఏదైనా గొడవ అయితే, నీకు నా మీద కోపం వస్తే ఎలా నార్మల్ చేయాలి? ఏమో నాకు కూడా తెలీదు. అయినా నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది? చా, నిజమా? చూద్దాం ఎన్ని రోజులు ఇలా కోపం లేకుండా ఉంటావో. నీకు విషయం తెలుసా సత్య? ఎదుటి వాళ్ళు మన మీద అరుస్తున్నారంటే వాళ్ళు కోపంలో ఉన్నట్టు. అది కొన్ని రోజులకి లేదా కొంతకాలానికి పోతుంది. కానీ వాళ్ళు అరవట్లేదు, మనతో అసలు మాట్లాడట్లేదు, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు బాధలో ఉన్నట్టు. అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. అప్పుడప్పుడు లైఫ్ టైం కూడా పట్టొచ్చు. తో కొంచెం మాట్లాడాలి కృష్ణ. ఒకసారి నేను చెప్పేది విను కృష్ణ. ఏమైంది అలా ఉన్నావు? నిన్న ఆఫీస్కి కూడా రాలేదు, మేనేజర్కి కూడా ఇన్ఫార్మ్ చేయలే అంట. రాహుల్ ఆఫీస్కి వచ్చి వెళ్ళాడన్న విషయం కృష్ణకు తెలిసిపోయింది. 3 days నుంచి నాతో మాట్లాడట్లేదు. నేను మాట్లాడడానికి ట్రై చేసినా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నువ్వే టైం చూసి చెప్తా అన్నావుగా, అంతలో ఎలా తెలిసింది? ఇప్పుడు ఏమంటున్నాడు మరి? ఏమోనే, అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి, బాగా అవుతున్నాయి అనుకునే టైంకి ఇలా అయింది. దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదేమో. అయ్యో పిచ్చి, అలా ఏం అనుకోకు, నువ్వు బాధపడకు. కృష్ణ మంచోడు, అర్థం చేసుకుంటాడన్నావు కదా, ఏమైంది మరి? అదే నాకు అర్థం కావట్లేదే. అసలు నేను చెప్పిన మాట వింటే కదా. నాతో మాట్లాడట్లేదు, నా మొహం కూడా చూడట్లేదు, మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాడు. నా మీద చాలా కోపంగా ఉన్నాడు. కోపం అని ఎందుకు అనుకుంటున్నావు? బాధ అయి ఉండొచ్చేమో. నువ్వే చెప్పావు కదా నువ్వేం చేసినా ఏమన్నా అర్థం చేసుకుంటాడని. ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడు? ఏమోనే, తెలీదు. అతనిది కోపం కాదు, భయం. నువ్వు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావేమో అని భయపడుతున్నాడు. తనకు అర్థమయ్యేలా చెప్పు, అన్నీ సెట్ అవుతాయి. ఒకవేళ నేను చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోకపోతే? నువ్వే చెప్పావుగా తను కృష్ణ అని, అర్థం చేసుకుంటాడులే.
మొదలాయేనా మనసే మురిసేనా కలలే నిజమాయనా నిజమే ఎదురు నిలిచేనా ఇది బాగుంటుందా? ఇది అబ్బా అన్నీ బాగున్నాయే. ఏంటి ఈ మధ్య షర్ట్స్ కూడా వేసుకుంటున్నావా? ఆఫీస్కి ఎప్పుడు వేసుకొని రాలేదు? నాకు కాదే, కృష్ణకి. ఈ మంత్ 29 తన బర్త్డే, సో కొందామని. అంతేలే, మా బర్త్డేస్కి మాత్రం విష్ కూడా చేయరు. ఆయన బర్త్డే అంటే మాత్రం ఏకంగా షాపింగే చేస్తుంది. నీకు తెలుసు కదా నాకు ఈ బర్త్డేస్ అంటే పెద్ద నచ్చవని, కానీ మొన్న నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు తను. సో నేను కూడా తన కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను, అందుకే ఇలా. సరే, ఈ కలర్ తనకు నచ్చుతుందా? తెలీదు, కానీ నేను ఇస్తే మాత్రం బాగాలేదన్నాడు, అదైతే తెలుసు. అబ్బో, బాగానే కంట్రోల్లో పెట్టావు పిల్లాడిని. అది కంట్రోల్ కాదు, ప్రేమ. అబ్బో, నేను ఊరెళ్తున్నాను కృష్ణ. నాకు నాన్నని అత్తయ్యని చూడాలని ఉంది. అక్కడే ఉంటా, నీకు చెప్పేసి వెళ్దామని. అదేంటి సత్య, ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? అనుకోవడానికి ఏముంది కృష్ణ, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. నాకు ఇక్కడ ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది. ఎందుకు? ఏమైంది ఇప్పుడు? ఏమో, నువ్వు రాకముందు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, కానీ నాకెప్పుడు ఒంటరిగా అనిపించలేదు. ఇప్పుడు నువ్వు ఇదే ఇంట్లో నాతో ఉంటున్నా కూడా నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. సో ఊరెళ్తే అన్నీ సెట్ అయిపోతాయా? ఇంకేముంది సెట్ అవ్వడానికి? రాహుల్ నా లైఫ్లోంచి వెళ్ళిపోయినప్పుడు అంతా అయిపోయింది అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి నాకు తోడుగా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వే వద్దనుకుంటున్నావు. నేను చెప్పానా నిన్ను వద్దనుకుంటున్నా అని? మరి ఏం కావాలి కృష్ణ నీకు? అసలు ఏం జరిగిందో అడిగావా? తను ఎందుకు వచ్చాడో అడిగావా? ఏం లేదు, మేమిద్దరం కలిసా మాట్లాడుకున్నామని తెలియగానే మాట్లాడడం మానేసావు. అసలు ఏం జరిగిందో వింటేనే కదా తెలిసేది. నేను విన్నాను. ఎవరి దగ్గర? ఎక్కడ విన్నావు? రాహుల్. చెప్పు బ్రో, ఏదో మాట్లాడుతా అన్నావు. సత్య గురించి. తనకేమైంది? సత్య బాగుండాలి రాహుల్. తనకేంటి, తను బాగానే ఉందిగా. మీరిద్దరూ నాకు తెలియకుండా కలుసుకోవడం, సత్య నా ముందు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు బ్రో? నాకు అన్నీ తెలుసు రాహుల్. నువ్వు ఇదే ఆఫీస్లో జాయిన్ అయ్యావు, మీరిద్దరూ రోజు కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కలుసుకుంటే ఏమనుకోకండి. సత్య అంటే నాకు చాలా ఇష్టం. తనని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించా. నాకు తన సంతోషం కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. తన కోసం ఏదైనా చేస్తా. కృష్ణ, ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. సత్య నీతోనే సంతోషంగా ఉంటుందంటే మీరిద్దరూ కలిసే ఉండండి రాహుల్. జనాలందరూ తప్పుగా అనుకుంటారు. మా మామయ్య నన్ను చంపేస్తాడు. మా ఊర్లో అంతా
నేను చేతగాని అని అనుకుంటారు. అయినా పర్లేదు, సత్య హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. ఆ హ్యాపీనెస్ నీతో ఉండడం వల్ల వస్తుందంటే నేను అవన్నీ భరిస్తా. చూడు కృష్ణ, నేను సత్య కోసం తిరిగి వచ్చింది నిజమే. తన్ని కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ దాని తర్వాత జరిగింది వేరు. నువ్వు అనుకునేది ఏది కూడా కరెక్ట్ కాదు. నిజం కృష్ణ, సత్యానికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నాతో ఒకసారి కూడా మంచిగా మాట్లాడలేదు. ఎప్పుడు నీ గురించే. మా ఆయన, మా కృష్ణ, మా బావ, ఇదే. మేం కలిసిన 4 సార్లు కూడా నీ గురించే మాట్లాడుకున్నాం. ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు. నా లైఫ్ ఏమైపోతుందో కూడా పట్టించుకోవట్లేదు. అంత ఇష్టం నువ్వంటే. నేను అనుకున్నాను, ఆగిపోయిన పెళ్లిలో వచ్చి తాళి కట్టావు కదా, నీ మీద ఆరాధన ఉందేమో అనుకున్నాను. కానీ అది ఆరాధన కాదు, ప్రేమ. నువ్వంటే ప్రేమ. విచిత్రం ఏంటంటే ఈ విషయం ఎవరికి తెలీదు. నీకు కూడా తెలీదు, నాకు తప్ప. నాకు విషయం అర్థమైంది కృష్ణ. లైఫ్లో దేనైనా వదులుకోవచ్చు, ఎవరినైనా వదులుకోవచ్చు. మనల్ని ప్రేమించే వాళ్ళని మాత్రం వదులుకోకూడదు. కృష్ణ సత్యభామ కలిసే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు విడిపోకూడదు. నా వల్ల అసలు విడిపోకూడదు. సత్య జాగ్రత్త. సారీ సత్య, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టాను. నేనే సారీ కృష్ణ. రాహుల్ కలిసిన విషయం నేను నీకు ముందే చెప్పాల్సిందే. వేరే ఎవరి ద్వారానో తెలిస్తే బాధగానే ఉంటుంది. సారీ. రాహుల్ మంచోడేలే, నేనే తప్పుగా అనుకున్నా. మంచోడే కానీ నీకన్నా కాదు. రాహుల్ అన్నాడు, నేను చేసుకోవడం చాలా అదృష్టం అంట. అది అందరికీ దొరకదంట. నిజమా? మరి సత్యభామ కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ దొరకదు. ఇప్పుడు చెప్పు, వెళ్తావా ఊరికి? మ్, ఆ? ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదుగా, ఇంకెందుకు ఊరికి? వద్దు కృష్ణ, నువ్వు నా కోసం ఇలా సిటీ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. నువ్వు నా ప్రపంచంలోకి రావడం కాదు, నేనే నీ ప్రపంచంలోకి వస్తాను. వెళ్ళిపోదాం. నిజమా? మ్, మరి నీ జాబ్ ఇవన్నీ? చూద్దాం. ఊరు వెళ్ళాక ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఉంటావు కదా. అదేంటి అందరింట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లోనే లేదు? నేను ఊరెళ్తున్నా అని తెలిసి ఆపేశాడేమో. నువ్వు ఊరు వెళ్తున్న విషయం వాళ్ళకేం తెలుసు? ఏమో, నాకేం తెలుసు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా సత్య? ఒక 1 మినిట్ ఆగు, నీకే అర్థమవుతుంది. హ్యాపీ బర్త్డే కృష్ణ. హే, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసావు? ముందే ప్లాన్ చేశాను, కానీ మనకు గొడవ అయింది కదా అని వద్దనుకున్నా. కానీ ఇప్పుడు అంతా సాల్వ్ అయిపోయింది కదా. నా బర్త్డే నీకెలా తెలుసు? నా బర్త్డే నీకు తెలిసినప్పుడు నీ బర్త్డే నాకు తెలీదా? ఉండు, నీకు ఇప్పుడే ఒక గిఫ్ట్ తీసుకొస్తా. ఇది నీ బర్త్డే గిఫ్ట్. బాగుందా? థ్యాంక్ యూ సత్య. కేక్ కట్ చేద్దాం దా.